సాంఘిక సంబంధాల విషయాలలో అధిక శాతం శ్రద్ధ వహించాలి. నూతన స్నేహ సంబంధాలు ఏర్పడ్డా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సుల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మికంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిపి మీరు ప్రయాణం చేయడం, అంటే వారితో కలిపి ఏదైనా బిజినెస్ వ్యవహారాలు లాంటివి, లేకపోతే వారి యొక్క ప్రవచనాలు, వారి యొక్క పలుకుబడిని ఉపయోగించుకొని మీరు ఏదైనా పనిని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశం లాంటిది కనబడుతోంది. అయితే ఆ విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీరు ఏదైనా స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, పై అధికారులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు చక్కగా నిదానంగా వ్యవహరించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ ఆరోగ్యం మీద కూడా మీరు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. సమయానికి ఆహార స్వీకరణ అనేది అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అత్యధికంగా ఇప్పుడు రాబోయే లాభాలని ముందుగానే మీరు ఆలోచన చేసి దాని కొరకు పెట్టుబడులు పెట్టడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలి.